నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. 2025 సంవత్సరం ప్రపంచాన్ని కదిలించిందనే చెప్పొచ్చు. ఈ సంవత్సరం భారతదేశంలో అక్షరాల 16 లక్షల మంది తమ ఉనికిని కోల్పోయారని మీకు తెలుసా? దానికి కారణమైన వరదలు, తుఫాన్లు, కొండచర్యలు మన దేశాన్ని ఎలా కదిలించాయాలో మీకు తెలుసుకోవాలనుందా? అయితే పూర్తిగా ఈ వీడియో చూసేయండి. 2025 మొదటి 6 నెలల్లో భారతదేశం ఒక అనూహ్యమైన సవాల్ని ఎదుర్కొంది. ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ డేటా ప్రకారం 16 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పటిదాకా వచ్చిన వరదల్లో 55% మంది, తుఫానుల్లో 44% మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా అస్సాంలోని 15 జిల్లాల్లో 4 లక్షల మంది వరదల బారిన పడ్డారు. మణిపూర్లో నదులు ఉప్పొంగి కట్టలు తెగడంతో 56,000 మంది నిరాశ్రయులయ్యారు. హిమాచల్ ప్రదేశ్లో జూన్ 22-29 మధ్య వర్షపు విధ్వంసం 17 మంది ప్రాణాలతో పాటు 300 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇదంతా 2025 మొదటి భాగమైన 6 నెలల్లోనే జరిగాయి. ఇప్పుడు గడిచిన సంవత్సరాల్లో జరిగిన అనర్థాల గురించి చెప్పుకుందాం. 2024లో 400కు పైగా ప్రకృతి విపత్తులు జరిగితే 2019-2023 మధ్య కేవలం 281 మాత్రమే జరిగాయి. 2024లో ప్రకృతి వైపరీత్యాల వల్ల 1,00,000 మంది నిరాశ్రయులైతే 2022లో 32,000, 2021లో 22,000 నిరాశ్రయులయ్యారు. అయితే ఇప్పుడు క్రమేపీ ఈ సంఖ్యలు పెరిగి భయపెడుతున్నాయి. దీనికి కారణం క్లైమేట్ చేంజ్. గ్లోబల్ వార్మింగ్ వల్ల వర్షాలు తీవ్రమవుతున్నాయి, తుఫాన్లు ఎక్కువగా వస్తున్నాయి, కొండ చర్యలు, భూకంపాలు, కరువు వంటివి మన జీవితాల్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ విపత్తులు కేవలం ఇళ్లను మాత్రమే కాదు, జీవనోపాధులను, కళలను కూడా నాశనం చేస్తున్నాయి. 2024-25లో 2,936 మంది ప్రాణాలు కోల్పోతే 61,826 పశువులు చనిపోయాయి. 3 లక్షల ఇళ్లకు పైగా ధ్వంసమైపోయాయి. 14 లక్షల హెక్టార్ల పంటలు నాశనమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు అత్యధికంగా నష్టపోయాయి. అస్సాంలో అయితే 1,00,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. తమిళనాడులో 4 లక్షల హెక్టార్ల పంటలు నాశనమయ్యాయి. ఈ సంఖ్యలు మనల్ని ఒక్కసారి ఆగి ఆలోచింపజేస్తాయి కదా. అయితే దీనికి మనం ఏం చేయగలం అని మీరు అనుకుంటున్నారా? అయితే దాని గురించి కూడా చెప్పుకుందాం. నిజానికి ఈ కథలో ఒక హీరో కూడా ఉన్నారు. అదే మన సమాజం. అస్సాంలో వరదల సమయంలో స్థానికులు, రెస్క్యూ టీమ్స్ చేతులు కలిపి బాధితులను కాపాడారు. హిమాచల్లో అయితే స్థానిక ప్రభుత్వం రోడ్లు, వంతెనలను పునర్నిర్మించేందుకు కష్టపడుతోంది. 2024-25లో 26,000 కోట్లను స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ద్వారా విడుదల చేసింది. ఈ ప్రయత్నాలు మనకు ఆశనిస్తాయి, కానీ ఇంకా చాలా చేయాలి. క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి వ్యక్తిగతంగా మనం అందరం ఏకమవ్వాలి. ఎలా అంటే చెట్లు నాటడం, పర్యావరణాన్ని కాపాడడం, స్థానిక రెస్క్యూ టీమ్స్కి సహాయం చేయడం వంటి చర్యలతో ప్రకృతిని కాస్త శాంతపరచవచ్చు. 2025 మనకు సవాల్గా ఉండొచ్చు, కానీ మన శక్తి, ఐక్యతే మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఈ కథ మిమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేసింది? ప్రకృతిని కాపాడేందుకు మీరు ఏ చిన్న చర్య తీసుకోబోతున్నారో కామెంట్స్లో చెప్పండి.